నమస్తే సార్, మనతో పాటు సీనియర్ నాయకులు ఉన్నారు. ఈరోజు అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఈరోజు అంటే ఓపెన్గా అడుగుతున్నాను సార్, బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల కొంత డిస్టర్బ్ అవుతున్నారు కార్యకర్తలు అనేది రకరకాల ఊహాగాలు అనిపిస్తున్నాయి. ఇక్కడ మేజర్గా 2 కారణాలండి. 1% ఓటు బ్యాంక్ లేని బీజేపీని ఎందుకు కలుపుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డితోనే బీజేపీ సంసారం చేస్తుంది అనేది రకరకాల ఊహాగాలు అనిపిస్తున్నాయి. కార్యకర్తల్లో కూడా కొంత అనిశ్చిత అయితే వినిపిస్తా ఉంది సార్. దీని మీద మీరు సూటిగా చెప్పండి సార్. దీంట్లో ఒకటేనండి, ఏ పార్టీ కూడా పొత్తులు పెట్టుకుంటే కొంత నష్టం అనేది జరిగింది, కొంత లాభం అనేది జరిగింది. ఏ పార్టీ పెట్టుకున్నా కూడా. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు ఉంది. జనసేన వాళ్ళు కొన్ని చోట్ల మాకు సీటు రావట్లేదు అంటున్నారు, కొన్ని చోట్ల టీడీపీ కొన్ని సీట్లు వదులుకున్నాయి. ఈ సహజం ఇది పొత్తులో. అలాగే బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నామంటే బీజేపీతో మాకు ఓట్ షేర్ పెరిగిద్దా తగ్గిద్దా అనేది మనం పక్కన పెడితే, ఈరోజు రాజకీయం ఎలా ఉందంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు రాజకీయం ఎలా ఉందో ఈరోజు అలా లేదు. రాజకీయం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రాజకీయం మొత్తం మారిపోయింది. వ్యవస్థలను మేనేజ్ చేసే రాజకీయం ఈరోజు నడుస్తుంది. రేపు మనం ఎన్నికలు సజావుగా జరుపుకొని ఏ ప్రజలైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ ఓటు సజావుగా వాళ్ళు వచ్చి పోలింగ్ బూత్లో ఓటు వేయించుకోవాలంటే మనం కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి, అనివార్య కారణాల వల్ల. ఎందుకంటే ఉదాహరణకు మీకు ఒక మాట చెప్తాను. మేము 5 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, అనేక ధర్నాలు చేసాం, పబ్లిక్ మీటింగ్ చేసాం, ర్యాలీలు చేసాం. చంద్రబాబు నాయుడు లక్షలాది మంది సభలు పెట్టారు. కానీ ఏ రోజు కూడా మాకు ఆర్టీసీ బస్సులు మేము అడిగితే ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క బస్సు కూడా ఇవ్వలేదు. ఏది మేము డబ్బులు కట్టి బస్సు మాకు కావాలన్నా కూడా ఇవ్వలేదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో పొత్తుందని వచ్చిందో ఆర్టీసీ అధికారులు ఫోన్లు చేసి రేపు చిలుకలూరుపేట సభకు మీకు ఎన్ని బస్సులు కావాలని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే వ్యవస్థలు బీజేపీ అండర్లో వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ ఈరోజు బీజేపీతో కలిసి ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధమైంది. అలాగే మనం ఒకసారి ఆలోచిస్తే ఇంతకు మీరు అడిగినట్టు గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి సెంట్రల్లో ఏ పార్టీతో కలిసి ఉన్నారు. పార్లమెంట్లో ప్రతి బిల్లుకు విప్ జారీ చేసి వీళ్ళ 22 ఎంపీలు ప్రతి బిల్కు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ పాస్ చేశారా లేదా? మరి మీరు బీజేపీకి వ్యతిరేకం అయితే స్టాలిన్ బిల్లులు పాస్ చేయలేదే? మమతా బెనర్జీ పార్టీ ఎన్సీపీ కానివ్వండి, ఇంకో శరద్ పవార్ పార్టీ, ఈ పార్టీలు పార్లమెంట్లో బీజేపీ పెట్టిన ప్రతి బిల్లును వ్యతిరేకించాయి. అంటే వాళ్ళు బీజేపీకు వ్యతిరేకంగా పనిచేస్తూనే వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నాయి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి విప్ జారీ చేసి ఓట్లు పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలతో వేయించాడు. అంటే 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలిసి ఉన్నాడా లేదా? అలాగే మొన్న చూస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకుంటే బెయిల్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ చేశారు. మరి ఈ ఘనుడు, ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి ఇక్కడ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి దాదాపు 32 కేసుల మీద బెయిల్ మీద తిరుగుతూనే ఉన్నాడు. అంటే ఎవరి ఆశీర్వాదం నీ మీద ఉంది? నరేంద్ర మోడీ, అమిత్ షా ఆశీర్వాదంతోనే 5 సంవత్సరాలు నడిచాయి ఇక్కడ. అలాగే ఇప్పుడు టీడీపీ కలిసింది కదా బీజేపీతో. అంటే టీడీపీ బీజేపీతో కలిసినప్పుడు ఎప్పుడు కూడా గతంలో కూడా 2-3 సార్లు మేము బీజేపీతో కలిసి పనిచేసాం, బీజేపీతో కలిసి మనం ఎలక్షన్కి వెళ్ళాం. ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఏదైతే మతతత్వాన్ని తెస్తుందో ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేసరికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ మతతత్వానికి పెద్ద ఆనకట్టగా ఈయన తయారయ్యాడు. చంద్రబాబు నాయుడు మనం 2014లో చూస్తే బీజేపీ టీడీపీ అలయన్స్లోనే ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రంలో. 4 సంవత్సరాలు మేము బీజేపీతో కలిసే పనిచేసాం. ఎక్కడా కూడా మతతత్వం కానీ, హిందూ ముస్లిం ఇష్యూ కానీ, ఇంకొక ఇష్యూ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. ఇంకొక మాట, మనం 4 సంవత్సరాలు బీజేపీతో కలిసి ఉన్నాం, 2014 నుంచి 2018 వరకు. ఇతను 2019 నుంచి ఈ రోజు వరకు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్నాడు. సరే, అభివృద్ధి మనం చూస్తే టీడీపీ బీజేపీతో కలిసి ఉన్నా కూడా ముస్లిం సామాజిక వర్గానికి అభివృద్ధి జరిగిందా లేదా అనేది ముఖ్యమైన చర్చ. జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలిసి ముస్లిం సామాజిక వర్గంకు చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన అనేక పథకాలను తీసేశాడు. మేము బీజేపీతో కలిసి ఉన్నా కూడా 2014-18 వరకు అనేక కార్యక్రమాలు చేశాం. ఉదాహరణకు కేవలం నేను ఆంధ్ర రాష్ట్రం మొత్తం కాదు,
కేవలం నా నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం గురించి మాట్లాడితే 2014 నుంచి 18 వరకు మనం 15 కోట్ల రూపాయలతో షాదీఖానా ముసాఫిర్ఖానా కట్టాం. ఏ ప్రభుత్వం హయాము? ఎన్డీఏ, టీడీపీ బీజేపీ అలయన్స్లో. అలాగే 92 సెంట్లలో కబేళా వద్ద బ్రహ్మాండమైన మనం ఉర్దూ కాలేజీ కట్టుకోగలాం. ఏ ప్రభుత్వంలో? టీడీపీ బీజేపీ ఎప్పుడు కలిసే ఉంది. మరి ఈ పేటీఎం బ్యాచ్లు, ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్లు ఈరోజు ఏదైతే ట్రోల్ చేస్తున్నాయో తెలుగుదేశం బీజేపీతో కలిసింది అని, అరే బాబు, మీ పార్టీ మొన్న పుట్టింది కాబట్టి మీకు తెలియదు గత విషయాలు. అనేక సార్లు బీజేపీతో టీడీపీ కలిసే పనిచేసింది, పార్టీ ఏర్పడింది, అధికారంలోకి వచ్చాం. కానీ ఎక్కడా కూడా మీ హయాంలో జరిగిన దౌర్జన్యాలు బీజేపీ టీడీపీ హయాంలో జరగలేదు. ఆంధ్ర రాష్ట్రంలో నేను చెప్పేది, నార్త్లో కాదు. అలాగే నేను ఒకటే వీళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు బీజేపీతో 5 సంవత్సరాలు కలిసి ప్రభుత్వం చేశారు, ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ. మీరు పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు ఏం చేశారో ఈ వైసీపీ నాయకులు ఎవరైనా దీని మీద మాట్లాడగలరా? ఎవరైనా వచ్చి మీరు టీడీపీ బీజేపీ కలిసినప్పుడు ఇది లాస్ ముస్లిం సమాజానికి అయింది, మేము బీజేపీకి పార్లమెంట్లో ఓటేసి ముస్లిం సమాజానికి ఇది మేలు చేశామని చెప్పే నాథుడు ఎవడన్నా ఉంటే నేను మీడియా ముఖంగా నేను డిక్లేర్ చేశాను, నేను తెలుగుదేశం పార్టీకి ఓటు వేయనని డిక్లేర్ చేస్తాను. ఎవడైనా దమ్మున్నవాడు వచ్చి నిరూపిస్తే. కానీ ఎంతవరకు పేటీఎం గాళ్ళు వాట్సాప్లో వేసుకోవడం తప్ప, నేను అనేకసార్లు చెప్పాను, చర్చకు మేము సిద్ధం. మేము 4 సంవత్సరాలు బీజేపీతో కలిసినప్పుడు ఏం అభివృద్ధి చేశాం ముస్లిం సమాజానికి మేము నిరూపిస్తాం. మీరు బీజేపీతో కలిసి పార్లమెంటు అన్ని బిల్లులు పాస్ చేసుకుని మీరు ముస్లిం సమాజానికి ఉద్ధరించింది ఏంటో ఒక్క సాగు చెప్పండి, ఒక్క విషయం చెప్పండి, మేము ఈరోజు అడుగుతున్నాం. సార్, ఇక్కడ సమస్య ఏంటంటే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల సమస్య లేదు సార్, అందరూ యాక్సెప్ట్ చేశారు. కానీ పెళ్లి టీడీపీ తోటి ప్రేమ వ్యవహారం జగన్మోహన్ రెడ్డితో అనేది ఇక్కడ అందరికీ వస్తున్న సమస్య. సామాన్య మానవుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు, ప్రజలకు కావచ్చు. దీని మీద మీరు సూటిగా చెప్పండి. అది మీరు అడిగిన ప్రశ్న, అది బీజేపీ విఘ్నత. అది బీజేపీ పెద్దల విఘ్నతకి వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా చాలామంది చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా జగన్కు కూడా అదే ఆశీర్వాదం పైనుంచి ఉందని చాలామంది చెప్తున్నారు. అది బీజేపీ పెద్దల విఘ్నతకి మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే త్రిపులారికి సీటు ఇవ్వకపోతేనే ఈ చర్చ వచ్చింది. త్రిపులారికి సీటు ఎందుకు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి బీజేపీ ఇవ్వలేదని చెప్తున్నారు. ఇవన్నీ బీజేపీ చూసుకోవాలి. బీజేపీ ఇటువంటి వ్యవహారాలు కనుక చేస్తే కనుక ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ నుంచి షేర్ తీసుకుందో 6 ఎంపీలు 9, 10, 11 ఎమ్మెల్యేలు గెలవటం కష్టం అయిపోద్ది. ఇది మెసేజ్ కనుక జనంలో వెళ్తే. కానీ బీజేపీ పాలసీ మాత్రం ఒకటి ఉందండో. బీజేపీ పాలసీ ఏంటంటే ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా తన కనుసన్నల్లో నడవాలనేది బీజేపీ పాలసీ. ఈరోజు జాతీయ పార్టీని క్లోజ్ చేసి ప్రాంతీయ పార్టీలు అయితే తన కనుసన్నల్లో ఉంటాయని చేస్తున్నారు. గతంలో కూడా మేము చేసాం. 22 ఎంపీలు బీజేపీకి ఓటేశారు పార్లమెంట్లో బీజేపీ బిల్లులకు. మా 3 ఎంపీలు కూడా బీజేపీ పెట్టిన బిల్లులకు ఓటే. అంటే 25కి 25, 100కు 100% ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంపీలు బీజేపీ పెట్టే బిల్లులకు సపోర్ట్ చేశారు. కానీ వాస్తవం చెప్పండి, ఈ రోజు కనుక బీజేపీతో కనుక టైఅప్ లేకుండా ఇండిపెండెంట్గా వెళ్తే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అది జనాలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారు, లేదంటే టీడీపీ కార్యకర్తలు బీజేపీతో పొత్తు కాక వెళ్ళినా కూడా గెలుస్తారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, సజావుగా ప్రయాణం సాగితే హైదరాబాద్ తొందరగా చేరుకుంటాను. కానీ మధ్యలో ఆటంకాలు వస్తే హైదరాబాద్ నేను చేరుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో. కానీ గంట లేట్ అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, ఒక రోజు పట్టవచ్చు. ఈ పరిస్థితి రాకుండా బీజేపీతో మేము కలిసాము. ఇందాక కూడా మీకు ఉదాహరణ చెప్పాము. ఆర్టీసీ బస్సులు మాకు 5 సంవత్సరాలు ఇవ్వలేదు. మొన్న మాకు ఆర్టీసీ బస్సులు మీకు ఎన్ని కావాలని అడిగిచ్చారు. ఈ తప్ప బీజేపీతో మాకు ఎటువంటి వేరే లాభాలే లేవు. టీడీపీ సీనియర్ నాయకుడిగా చెప్పండి, టీడీపీ జనసేన బీజేపీ పొత్తుని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బహుశా ఎక్కడో విఫలమయ్యారో లేకపోతే ఎక్కడో వెనకబడ్డారేమో అందంగా మీరు ప్రజెంట్ చేసుకుంటారు. అంటే నేను డైరెక్ట్గా చెప్తానండి, పొత్తు జనంలో తీసుకెళ్ళటానికి విఫలమయ్యారా లేదా సఫలమయ్యారా అనేది నేనైతే చెప్పను. కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా మతాలకు కులాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలని ఈరోజు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్వేలో ఓట్ షేర్ 40 అయితే టీడీపీ ఓట్ షేర్ 55, 54 వస్తుంది. అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ప్రాంతాల్లో కూడా కులాలు మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందని ప్రజలు ఫిక్స్ అయిపోయారు. కాబట్టి
పొత్తు జనంలో వెళ్ళిందా లేదా అనేది తర్వాత విషయం. జనం మైండ్ మాత్రం ఫిక్స్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. బలమైన ఓటు బ్యాంక్ ఉన్న సామాజిక వర్గాల్లో జగన్మోహన్ రెడ్డికి ముస్లిం మైనార్టీలు, దళిత వర్గాలండి. మొన్న ఇప్పుడు అవన్నీ కూడా టీడీపీకి దగ్గర అవుతున్న క్రమంలో బీజేపీ టీడీపీ పొత్తులో వెళ్ళటం వల్ల ఏమన్నా కొంచెం డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉందంటారా? ఏం లేదండి, 2014లో కూడా టీడీపీ బీజేపీ కలిసినప్పుడు ముస్లిం సమాజం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంది, బ్రహ్మాండంగా ఓట్లేశారు. 2019 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళారంటే ఆ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి అలా నమ్మించాడు. దులాన్ పథకం చంద్రబాబు నాయుడు 50,000 వేస్తే నేను ₹1,00,000 ఇస్తానన్నాడు, మోసం చేశాడు. ఇలా అన్నిట్లో మోసం చేశాడు. కాబట్టి ముస్లిం సమాజం కూడా 2019లో ఓటేసింది కాబట్టి ఈసారి వేస్తానికి సిద్ధంగా లేదు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ, తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకున్నా, జనసేన పొత్తు పెట్టుకున్నా కూడా ముఖ్యమంత్రి అయ్యేది నారా చంద్రబాబు నాయుడు కాబట్టి ముస్లిం సమాజం చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉంది.